ఎవరి దగ్గర ఉంది సెట్? ఎక్కడంటుండే? ఇట్లే కదా. బాగున్నారు. 1039. బాగున్నావా? ఏం కామ్రేడ్స్, ఏదాని గురించి? బాగా అలసిపోయారు మీరు కూడా. నీతో పాలు పంచుకున్నా, అలసిపోలే. బాగున్నావునా? నేను మీ చేతిలో పని చేయాలా? తప్పకుండా. బాగున్నావు వద్దనా? నేను ఎప్పుడు రమ్మంటే వస్తాను. నాది ఇందు వస్తా. లేడా? కలెక్టర్ రాలేదా? కలెక్టర్ దగ్గరికి వెళ్తా. ఏమన్నా ఎప్పుడు రమ్మంటే వస్తాను. చెప్తా ముందు, నేను ఆడ అడ్జస్ట్ చేసి. బాగున్నారా? బాగున్నారు. బాగున్నా చెప్పినారు. నమస్తే. ఒక ఆవిడ ముదుగుబ్బ మండలంలో సార్ ఎన్ఆర్ఐజిఎస్లో హార్టికల్చర్ కింద 1,38,00,000 ఇఫ్ గో త్రూ చెప్పండి. నేను 1,38,16,125 రూపాయలు ఫ్రాడ్ చేసినారు. అక్కడున్న టోటల్ ఎక్స్టెంట్ వచ్చి 1677.5 ఎకర్స్ అయితే బోర్లు లేని చోట, గుట్టలున్న చోట మొత్తం అంతా కూడా ఇది చేసినారు. సమ్ ఎగ్జాంపుల్స్ ఐ హ్యావ్ దీంట్లో పెట్టడం జరిగింది. దీంట్లో అక్కడ టమాటా సాగు చేసినట్టు ఇచ్చారా? టమోటా సాగు చేసిన డబ్బులు కూడా తీసేసుకున్నారు, పెట్టారు, బిల్లులు కూడా తీసుకున్నారు. సో ఇప్పుడు చూడండి ఎగ్జాంపుల్, ఈ భూమిలో చూస్తే బోర్లు లేవు, ఏం లేవు. దీనికి ఆల్రెడీ తీసేసుకున్నారు. ఇది ఎప్పుడు జరిగింది? ఈ మధ్య కాలంలో, ఈ ఇయర్లో. నేను ఆర్టీఏ ద్వారా ఇన్ఫర్మేషన్ తీసుకున్న బెనిఫిషియరీ లిస్ట్ అది. దీంట్లో టమోటోతో పాటు ఈ మామిడికి బ్యాగ్స్ పెట్టాలి కదా, దానిలలో కూడా అసలు లేకుండా ఏం లేకుండా. ఇప్పుడు ఇఫ్ లుక్ ఇంటూ ఇక్కడ భూములు లేవు చూడండి, బోర్లు లేవు, ఏం లేవు, గుట్టలేవు. ఈ మామిడి చెట్లలో కూడా పెట్టినారు. అండ్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ. ఇప్పుడు ఇదే లేడీని షీఈ్ అపాయింటెడ్గా చేసుకున్న టెంపరీ కాంట్రాక్ట్ బేస్ని. ఈమె ఇఫ్ లుక్ ఇన్ టు ద లాంగిట్యూడ్స్ అండ్ లాటిట్యూడ్స్ ఒకటే భూమిని డిఫరెంట్ ప్లేసెస్ నుంచి పెట్టేసి 5-6 మందికి పెట్టింది, ఇంక్లూడింగ్ ఏఈఓ ఆల్సో. ఏఈఓ సొంత కుటుంబ సభ్యులు కూడా పెట్టుకున్నాడు. దెర్ ఇస్ నో ల్యాండ్ అన్నమాట. అండ్ అక్కడ ఏం జరిగిందంటే, ప్రియాంక అని చెప్పేసి జొన్నకొత్తపల్లిలో ఒక ప్రియాంక, ఐ డెంట్ మెన్షన్, ప్రియాంక జొన్నకొత్తపల్లి అనే ఆర్బీకేలో షీఈ్ వర్కింగ్. ఆమెనే దొరిగిల్లు అనే చోటు, ఇప్పుడు హైయెస్ట్ ఇట్ హ్యాపెన్ ఇన్ దొరిగిల్లు పంచాయతీ. ఐ హ్యావ్ గివెన్ ఇన్ ద కంప్లైంట్ ఆల్సో. ఆ దొరిగిల్లులో వాళ్ళకి సంబంధం లేకుండా, అక్కడ ఆర్బీకేకి సంబంధం లేకుండా ఈమెపై రికార్డ్ చేసి మొత్తం చేయడం జరిగింది. సో దీనికంతా ఏవో మనోహర్ నాయక్ అనే అతను మెన్షన్ ఇన్ ద ఎవ్రీథింగ్ ఇన్ ద కంప్లైంట్. నేను వెళ్తాను, డీటెయిల్ ఎంక్వైరీ చేస్తాను ప్లీజ్ సార్. అండ్ హెచ్ఓ ఆల్సో, హెచ్ఓ ఎవరు అన్నపూర్ణేశ్వరి, షీ నెవర్ విజిటెడ్స్ దట్ ప్లేసెస్. ఆమెనే వచ్చి మొత్తం ఇదంతా చేసే దాంట్లో చేసిన. దిస్ ద లిస్ట్ ఐ గాట్ ఫ్రమ్ ద ఆర్టీఏ అండ్ గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళి పంపించి నేను తీసుకున్న లిస్ట్. తప్పకుండా అండి, ఎంక్వైరీ చేస్తాను ప్లీజ్. దిస్ మై కాపీ. ఉపయోగపడుతుంది.
అండ్ ది సెకండ్ సెట్ సార్, మీరు నిన్న మొన్న ఈనాడు పేపర్లో కూడా చూసి ఉంటారు. 2024 to 25 ఉపాధి హామీ పనులలో దగ్గర 8 కోట్ల వరకు జరిగిందని సోషల్ ఆడిట్లో చేసినారు. సమ్ మైనర్ అమౌంట్ చూపించారు వాళ్ళు. ఇది ఆ సోషల్ ఆడిట్ జరిగిన తీరు కానీ ఇది కానీ నో వన్ ఇన్ఫార్మ్. అండ్ మోర్ ఆర్ లెస్ దీంట్లో ఏంటంటే 2014 to 19 దెర్ ఈజ్ ఎఫ్ఐఆర్ ఫైల్డ్ ఆల్సో. ఈజ్ ఎఫ్ఐఆర్. అప్పుడు కూడా సోషల్ ఆడిట్లో 3,68,00,000 ఫ్రాడ్ అని చెప్పి తేలింది. 3,68,00,000 అని తేలిన తర్వాత అవన్నీ విత్హెల్డ్ పెట్టారు, డబ్బులు ఇవ్వకుండా. మళ్ళీ ఇప్పుడు వచ్చిన తర్వాత ఈ మధ్యనే వాళ్ళకి అమౌంట్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. విత్హెల్డ్ కూడా దో ఎఫ్ఐఆర్ ఉంది. వీళ్ళందరూ జైలుకి పోయినారు. 19 మంది దగ్గర 8 మంది ఆఫీసర్స్ జైలుకి వెళ్ళారు. కొంతమంది దగ్గర అమౌంట్ రికవరీ చేశారు. దగ్గర 17 మంది ఫీల్డ్ అసిస్టెంట్లు కూడా జైలుకి పోయినారు. అయినా కూడా వాళ్ళ దగ్గర అమౌంట్ అంతా కూడా ఉన్నా కానీ మొత్తం విత్హెల్డ్లో ఉండే అమౌంట్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఆ విత్హెల్డ్లో అమౌంట్ రిలీజ్ చేసిన కాపీస్ ఇవి. అండ్ దీనిలో ఎక్కడే కానీ వీళ్ళు పని చేసిన దాఖలాలే లేవు. ఇది పీడీ డ్వామా అకౌంట్లోకి కొన్ని డబ్బులు పడినాయి. దెర్ ఇస్ నో మెమో, దెర్ ఇస్ నో జీవో ఫ్రమ్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్ ఫ్రమ్ గవర్నమెంట్ ఆఫ్ ఏపీ టు పీడీ డ్వామాలోకి వేయాలని చెప్పేసి. వెండర్ అనే దాని మీద గతంలో 14 to 19 వెండర్ అనే కాన్సెప్ట్ లేదు సార్. అప్పుడంతా కూడా ఇండివిజువల్ వర్క్ చేసేదే ఉండే. వెండర్ 2021లో వచ్చింది వెండర్. ఆర్బీకేసీవి కట్టేటప్పుడు 14 to 19లో వెండర్ అనే కాన్సెప్ట్. బట్ వెండర్ అనే కాన్సెప్ట్ పాత బిల్స్ని కూడా ఇది వేయడం జరిగింది. అంటే దీని తర్వాత ఏమైనా సోషల్ ఆడిట్లో డ్రాప్ అయి ఉండొచ్చు కదా. సోషల్ ఆడిట్లోనే ఇది తేలినేది. మేబీ తర్వాత సబ్సిక్వెంట్ ఎంక్వైరీలో వాళ్ళ హెడ్ ఆఫీస్ నుంచి ఏమైనా నథింగ్. ఐ డోంట్ థింక్ టు మై నాలెడ్జ్ దేర్ ఇస్ నథింగ్ లైక్ దట్. ఎందుకంటే పీఈడీ డ్రామా విల్ బి అంటే దీంట్లో 2 ఉన్నాయి సార్, డ్వామా అండ్ డిఆర్డిఏ. వీళ్ళిద్దరు బోర్డ్స్లో ఈ అమౌంట్ డిఆర్డిఏ ద్వారా పడింది. ఇది హార్టికల్చర్. ఇది కూడా పండ్ల తోటలేనా? పండ్ల తోటలే. అప్పుడు కూడా పండ్ల తోటలే. ఇప్పుడు ఆధారాలు ఉండవు మన దగ్గర. బట్ కేస్ రీజన్ దోస్ లిస్ట్ ఆల్సో ఇస్ అవైలబుల్. బెనిఫిషియల్ లిస్ట్ ఇచ్చిన దీస్ ఆర్ ఆల్ ది beneficiary list at that point of time. And PD Dwama and DRDA, the complaint registered by the PD DRDA. Okay, నేను మాట్లాడుతాను. And 3 crores. And one more thing, sir. In 2005 పరిటాల రవి మర్డర్ జరిగిన తర్వాత ముదుగుబ్బ మండలంలో మొత్తం రెవెన్యూ రికార్డ్స్ అన్ని అంటించేసినారు. అంటే తహసీల్దార్ ఆఫీస్ మీదే అంటించారు. తర్వాత సబ్సిక్వెంట్గా మన ప్రీవియస్ గవర్నమెంట్లో ఫ్రీ హోల్డ్లో దాని కింద తీసివేయడం జరిగింది. స్టిల్ ఇప్పుడుకి మళ్ళీ దాన్ని ఫ్రీ హోల్డ్లో పెట్టడం జరిగింది. బికాజ్ అక్కడ రికార్డ్స్ లేకపోవడమో లేకుంటే ఇది స్టిల్ అక్కడున్న ఫార్మర్స్ కానీ వీళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు సార్. బికాజ్ ట్రాన్సాక్షన్ జరగదు. జాబితాలో పెట్టినా కూడా ఫ్రీ హోల్డ్లో అంటే మనం రాకముందే జరిగింది. ఫ్రీ హోల్డ్లో తీసేసినారు సార్. ఫ్రీ హోల్డ్ వచ్చి బట్ ఇప్పుడు గవర్నమెంట్ డెసిషన్ తీసుకుంటున్నారు పాజిటివ్గానే రైతులకు ఐ అండర్స్టాండ్. అంటే దానికి రికార్డ్స్ లేవు, అది ఒకటి. అప్పుడు అంతా యూనిఫామ్గా ఉన్నప్పుడు నాగలక్ష్మి గారు కలెక్టర్గా ఉన్నప్పుడు స్పెసిఫిక్గా ఏదైనా విలేజ్ పేరు ఉందా? ఐ థింక్ ఎంఆర్ఓ ఆఫీసే అంటించినారు సార్. ఇప్పుడు అది ఏదన్నా సరే ఫ్రీ హోల్డ్ మనం తీసేస్తున్నాం. ఫ్రీ హోల్డ్ బికాజ్ ముదుగుబ్బ రెవెన్యూ ఆఫీసే అంటించారు. అలా తగలట్టే మొత్తం రికార్డే లేదు. తర్వాత వాళ్ళది యూనిఫామ్ ఏదో ఒక రికార్డు తీసుకొని ఫ్రీ హోల్డ్ నుంచి తీసేయడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు ఆ ఫ్రీజ్ ఏదో ఉంది సార్. ప్లీజ్ తీస్తాం, అది తీస్తాం. ఫ్రీజింగ్ అది గవర్నమెంట్ డెసిషన్. గవర్నమెంట్ డెసిషన్ బట్ మనం బికాస్ ఫేజ్ వైస్ జరుగుతుంది కాబట్టి ఇన్ ఎనీ ఫేజ్ ప్లీజ్ ఇది ఉంటే గవర్నమెంట్ కన్సర్న్ కూడా తీసుకొని పోయి వాళ్ళతో సీరియస్ మ్యాటర్స్ వీళ్ళు ఎంక్వైరీ ఇన్ డీటెయిల్. దిస్ ఆల్సో సార్ ఎఫ్ఐఆర్ అయిపోయిన తర్వాత ఈ వెండర్ బేస్డ్ అనేది లేనే లేదు. అది రెండు ఇంపార్టెంట్ మీరు చెప్పినవి. ప్లీజ్ గో త్రూ సార్. అండ్ ప్రియాంక అనే ఆమె మొత్తం అన్ని చేస్తే యూ హ్యావ్ నోటెడ్ డౌన్. లేదు వీళ్ళు ఒకవేళ మీరు చెప్పినట్టు నిజమైతే క్రిమినల్ కేసు కూడా పెడతాం అమ్మాయి మీద. ఉద్యోగం నుంచి కూడా పీకేస్తాం. ప్లీజ్ whoever responsible in this complete fraud. Take care definitely. Thank you. Nice meeting you. ఏనా బాగున్నావా? వా సార్ నమస్తే. బాగున్నావా? నమస్తే సార్. బాగున్నావా? బాగున్నా అట్లా నవ్వుతూ ఉండాలి హ్యాపీ లైఫ్లో.
ఏమంతా బాగున్నావా? ఏమి ఇంకే సార్ కూలీలకు డబ్బులు 3 నెలలు అయినా పర్లేదు. 3 నెలలు అవుతుంది. 3 నెలలు అయితే కూలీలకు డబ్బులు వాళ్ళు సార్. దానిలోకే జిల్లా వ్యాప్తంగా గ్రామీణ ఉపాధి కూలీ ఏమాత్రం నచ్చినట్టుగానే జరుగుతుంది. ఈ ఎన్ఐఎంఎస్ఎస్ కెమెరా ప్రోగ్రెస్ కెమెరా పెట్టారు. 6:30కు కూలీలు ఏడుంటారు చెప్పు. 6:30కు 10కి మళ్ళీ 6:30 నుంచి 11 లోపల ఆ కెమెరాలు పడకపోయినా ఫోటోలు పడకపోయినా కూడా వాళ్ళకు 11 వాళ్ళకి ఎండకు వడదెబ్బకు వీళ్ళు కూలోళ్ళకి డబ్బులు ఇయ్యారు, పెద్ద పెద్ద వాళ్ళకి అయితే రాసి ఇచ్చేస్తారు. సార్ కూలీలు పెద్ద చెక్కలు అయితే గ్రామాల్లో కూలీలు చాలా ఇబ్బంది పెడతారు సార్. డబ్బులు 300 వసూలు చేస్తున్నారు. కనీసం పని పోవాలంటే ఫస్ట్ మాస్టర్లో రాయాలంటే 300 డబ్బులు ఇస్తే ముందు ఇవ్వాలి. చాలా ఒత్తిడి సార్. అన్ని గ్రామాలు తిరుగుతున్నాము. ఓకేనా? అదొకటి ఇప్పుడు నేను ఉపాధిలో జరిగిన ఫ్రాడే ఇవ్వడానికి వచ్చినాయి. ఓకే ఎక్కడన్నా ముదుగు బొమ్మలో బాగున్నావా? దీన్ని ఏమి తీసుకొచ్చిన పొద్దునే చాలా ఇష్టం సార్. నెక్స్ట్ బాగా బాగున్నారా? ఏమి హ్యాండిక్యాప్ తెచ్చుకున్నాం. హ్యాండిక్యాప్డా? ఏ మనోజ్ ఎక్కడ ప్రెస్? బయట అన్నా? రాజేష్ ఎక్కడ ప్రెస్ వాళ్ళు? అక్కడ వెళ్ళా ఇక్కడ వెళ్ళా ఆడ పెడదామా? ఇట్లా ఒక్కో కేసు ఒకటి సపరేట్గా. నిన్న మా సత్యకుమార్ ముదుగుబ్బ మండలంలోకి పోయి పాపం అక్కడ కూలీలతో కూర్చొని భోంచేసి వాళ్ళకన్నీ జీరామ్జీ పథకాన్ని గురించి చెప్పేసి అవగాహన చేసుకుంటూ వచ్చినాను. మంచిది, బాగానే ఉంది. కానీ జనవరి నుంచి వాళ్ళకి బిల్లులు రావటంలే, 3 నెలలుగా బిల్లులు కూడా రావటంలే. అది కూడా ఇప్పించింటే బాగుండేది. అది ఇప్పించే ప్రయత్నం చేయలేదు. ఈరోజు కలెక్టర్ గారిని ఒక 3 ఇష్యూస్ మీద కలవడానికి వచ్చినాను. ఒకటి, ముదుగుబ్బ మండలంలో హార్టికల్చర్ డిపార్ట్మెంట్లో ఉద్యాన శాఖలో జరిగినటువంటి అవినీతి గురించి. దీంట్లో 1,38,16,125,125 రూపాయలు సంబంధించి ఈ టమోటో రైతులకు, మామిడి రైతులకంటే కాయకు ఒక బ్యాగ్ కట్టడము, టమోటో రైతులకంటే ఈ కట్టెబెట్టి మొత్తం తాడంతా చుట్టి చేస్తుంటారు. ఈ రెండింటినీ కూడా అనర్హత కలిగిన వాళ్లకు అసలుకు ఆ ఏరియాలో ఫొటోస్ ఉన్నాయి, అక్కడ బోర్లు ఉండవు, మొత్తం గుట్టలు ఉన్నాయి, రాళ్ళు ఉన్నాయి. అలాంటి దానిలకు కూడా ఏఈఓ అగ్రికల్చర్ ఆఫీసర్ తన కుటుంబ సభ్యుల పేరు మీద కూడా పెట్టుకోవడం జరిగింది. వాళ్ళ 3 పేరు మీద కుటుంబ సభ్యులు. ఒక జొన్నకొత్తపల్లికి సంబంధించిన ప్రియాంక అనే ఆర్బీకే ఆమె, ఇంకొక ఆర్బీకే దొరిగిల్ అనే ఆర్బీకేలో, దొరిగిల్ అనే పంచాయతీలోనే దగ్గర 225 మంది రైతులకు చేయడం జరిగింది. ఇదంతా నేను కల్పించినదేం కాదు, ఆర్టీఐ సమాచారం తీసుకొని వచ్చి ఈరోజు ఇవ్వడం జరిగింది. ఏఈఓ మనోహర్ నాయక్ తన కుటుంబ సభ్యుల మీద దగ్గర 56,250 ఉదాహరణకు చెప్తున్నా. అదేవిధంగా ఎటువంటి భూమి లేవా, ఫొటోస్ ఫోన్లో ఉంటే ఇవ్వు, ఎటువంటి లేని మామిడికాయలు ఇవన్నీ కలిసి 1,25,000 ఫ్రాడ్ చేసినారు. 15 సంవత్సరాల దీనిల కోసం. దీని మీద హెచ్ఓ ఎవ్రీవన్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్. సో అర్హత కలిగిన రైతులు ఒక 10% మంది కూడా లేరనమాట. వీళ్ళంతా బ్రోకర్లను పెట్టుకొని చేసే కార్యక్రమం చేసినారు. అదొక పాయింట్. సెకండ్ పాయింట్ వచ్చేకల్లా నిన్న ఒక సోషల్ ఆడిట్ జరిగింది. తిప్పాలి కదా, ఆటో రోడ్ పెట్టు.
మొన్న సాటర్డే ముదుగుబ మండలంలో సోషల్ ఆడిట్ జరిగింది. దగ్గర దగ్గర 10 కోట్ల రూపాయలకు వర్క్ జరిగినట్టు, ఒక 4 లక్షల వరకు అవినీతి జరిగినట్టు ఉంచింది. అక్కడ 10 కోట్ల రూపాయల వరకు కూడా వర్కులు జరగలేదు, ఎందుకంటే ఫీల్డ్ అసిస్టెంట్ లేరు. ఈ మేట్లతో దొంగ బిల్లులు చేసినారు. నేను ఐఎమ్ టెలింగ్ దిస్ 2024 నుంచి ఏప్రిల్ నుంచి 2025 ఏప్రిల్ వరకు జరిగినది, ఇంకా ఈ ఇయర్ది కాదు. సో సోషల్ ఆడిటింగ్ నలుగురు మధ్య కలిసి రాసినారు. అది ప్రముఖంగా తెలుగుదేశం పత్రిక అయినటువంటి ఈనాడులో కూడా రావడం జరిగింది. అదే కాకుండా 2017 నుంచి 19 మధ్యలో సోషల్ ఆడిట్ చేసినప్పుడు 3,68,28,142 రూపాయలు, 3,68,28,142 రూపాయలు అక్కడ సోషల్ ఆడిట్లో ఫ్రాడ్ జరిగింది అని చెప్పినారు. అప్పుడు కూడా ఈ ఉద్యానవన శాఖ హార్టికల్చరే. ఆ రోజు నేను ఎమ్మెల్యే అయిన తర్వాత వాటి మీద ఇమ్మీడియట్గా కేసు పెట్టించాను. వాటి మీద నేను ఎఫ్ఐఆర్ రైజ్ చేసినాను. ఎఫ్ఐఆర్ ముదుగుబ పిఎస్లో 204/2021, 28/8/2021లో ఒక ఎఫ్ఐఆర్ కాపీ కూడా ఉంది. ఐ విల్ గివ్ టు ద ప్రెస్ ఆల్సో. నేను దీంట్లో చేసి 8 మంది ఉద్యోగస్తులు జైలుకి పోవడం జరిగింది. అదేవిధంగా 17 మంది ఫీల్డ్ అసిస్టెంట్లు కూడా ఆ రోజు జైలుకి పోవడం జరిగింది. సో ఈ విధంగా 3,68,00,000 ఉన్నప్పుడు దీని మీద విచారణ జరుగుతున్నప్పుడు ఓబులేస్ అనే ఒక అతను మాత్రమే రికవరీ కొద్దిగా అమౌంట్ కట్టడం జరిగింది. అది తప్ప ఇంకెవరు దీంట్లో డబ్బులు కట్టలేదు. ఈ విధంగా ఉన్నప్పటికీ కూడా మళ్ళీ అవన్నీ అమౌంట్లన్నీ విత్హెల్డ్, మామూలుగా కేసులో పడిన దొంగ ఉన్నప్పుడు అమౌంట్ వేయకోకుండా విత్హెల్డ్లో పెడతారు. కానీ ఇదేనా, ఇది కాదు. కానీ వాళ్ళన్నిటికీ కూడా డబ్బులు జమ చేయడం జరిగింది. ఆల్రెడీ కేసులో ఉండి క్రిమినల్ యాక్షన్ వాళ్ళ మీద రికవర్ చేయకపోగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళ దానిలోకి డబ్బులు ఎలా జమ చేస్తున్నారు అనేది. రెండోది వెండర్ అని ఒక కొత్తది తీసుకొని వచ్చినారు. గతంలో 2014 నుంచి 19 వరకు ఎన్ఆర్ఈఎస్ వర్కులు జరిగేటప్పుడు ఎప్పుడు ఈ వెండర్ అనే కాన్సెప్ట్ లేదు. వెండర్ అనే కాన్సెప్ట్ ఎప్పుడు తీసుకొని వచ్చినారంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత 19 నుంచి 24 మధ్యలో ఈ వెండర్ అనే కాన్సెప్ట్ అంటే నేను ఉదాహరణకు సచివాలయం కడుతూ ఉంటే నువ్వు కంకర దోలాలన్నా, స్టీల్ దోలాలన్నా, లేకుంటే సిమెంట్ తేవాలనే నువ్వు ఏదో ఒక సిమెంట్ షాప్ దగ్గర నుంచి తీసుకుంటావు. వాళ్ళ పేరు మీద వెండర్ బిల్ రిజిస్టర్ చేస్తావు, జిఎస్టీ. అది చంద్రబాబు గతంలో 14 నుంచి 19 మధ్యలో ఉన్నప్పుడు లేదు. అప్పుడు నేను పని చేశాను అంటే నేనే కట్టాలి డబ్బులు. కానీ దాన్ని ఇప్పుడు కూడా కొత్తగా బిల్స్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన డేటా ఇది మేము విత్హెల్డ్ పెట్టాలి అని చెప్పిన 3,68,00,000 నిలిపేసిన అమౌంట్ని ఇప్పుడు డబ్బులు రిలీజ్ చేయడం ఒక డేటా అయితే, దీనికి సంబంధించి వాళ్ళు గతంలో జరిగిన పనులకు సంబంధించిన డేటా మొత్తం ఇవన్నీ కూడా ఫ్రాడ్ చేసి అప్పుడు అదొక 3,68,00,000, ఇది 1,38,00,000. ఇది డబ్బులు ఇవ్వకూడదు, ఇవన్నీ నిలబెట్టి ఎంక్వైరీ చేసిన తర్వాత చేయాలి. కానీ అలా తేలిందాన్ని నేనేం చేయలేదు, ఇది సోషల్ ఆడిట్ చేసిన దాన్ని కూడా వీళ్ళు డబ్బులు ఇవ్వడం జరిగింది. సో ఈరోజు పరిస్థితి ఎట్లుందంటే కూలీ చేసుకునే ఎవరైతే ఉన్నారో ఆ కూలీలకు 3 నెలలు అవుతుంది డబ్బులు పట్టంగా. ఇప్పుడు కొత్తగా రామ్జీ తీసుకొని వచ్చినారు. దీనిలోకి అదే ఎలా ఉంటుందో ఏముంటుందో ఈ ఏప్రిల్ తర్వాత మీకు అర్థమైపోతుంది దాని డీటెయిల్స్ అంతా. సో ఈ విధంగా ప్రతి కార్మికునికి, కర్షకునికి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇబ్బంది పెడుతూ ఇలా దొంగ బిల్లులు చేసుకుంటూ వీళ్ళు కాలం గడుపుతున్నారు. దీంతోపాటు అదే ఇంకో పేపర్ ఇది. దీంతోపాటు 2005లో ఇది 3వ అజెండా ఇవ్వడం జరుగుతుంది. 2005లో పరిటాల రవి చనిపోయినప్పుడు కొన్ని ఎంఆర్ఓ ఆఫీసులు తగలబెట్టడం జరిగింది. దాంట్లో మా ముదుగుబ మండల ఆఫీస్ కూడా ఉండడం జరిగింది. దానివల్ల అక్కడ రైతుల దగ్గర ఉన్న మాత్రమే రికార్డు ఉంది, కానీ ఎంఆర్ఓ ఆఫీసుల దగ్గర రికార్డు లేదు. సపోజ్ డైక్లాట్ కానీ ఆర్హెచ్లు కానీ అవి రైతుల దగ్గర ఉండవు, అది ఎంఆర్ఓ ఆఫీస్, తహసీల్దార్ ఆఫీస్లో ఉండాల్సిన రికార్డు. అవన్నీ పోవడంతో దగ్గరగా ఇప్పటికి 21 సంవత్సరాల నుంచి అక్కడ రైతులు క్రయ విక్రయాలు చేసుకోవాలంటే ఇబ్బంది పడుతున్న సందర్భం.
వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఈ ఫ్రీ హోల్డ్ దాని నుంచి అవి తీసివేయడం జరిగింది, ఆ రైతులు క్రయ విక్రయాలు చేసుకుని. తర్వాత చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత దాంట్లో ఏదో పెద్ద ఫ్రాడ్ జరిగింది, ఏదో అంతా వాళ్ళే లబ్ధి పొందుతున్నారు అని చెప్పేసి అవన్నీ నిలబెట్టడం జరిగింది. కలెక్టర్ గారిని అదే రిక్వెస్ట్ చేయడం జరిగింది, ఇమీడియట్గా అది దాని మీద తీసేయండి, లేకుంటే రైతాంగానికి చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి అని చెప్పేసి ఆయనకు తెలియజేయడం జరిగింది. ఈ 3 రిప్రజెంటేషన్స్ ఈరోజు కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఉపాధి హామీలో ఈరోజు ఈ పవన్ కళ్యాణ్ గారి డిపార్ట్మెంటు ఆయన పర్యవేక్షణ చేయాల్సిన డిపార్ట్మెంట్. ఆయన దీంట్లో ఇన్వాల్వ్ అయినాడని నేను చెప్పేంత మూర్ఖుని కాదు, చెప్పేంత మూర్ఖుని కాదు. నేను చెప్పదలిచింది ఏంటంటే నీకు మీ డిపార్ట్మెంట్ మీద పర్యవేక్షణ లోపించింది. మీరు చంద్రబాబు నాయుడు గారు ఏది చెప్తే దానికి తల ఊపడమే పోతున్నారే తప్ప ఇక్కడ గ్రౌండ్ లెవెల్లో కార్మికులకు జరుగుతున్న నష్టాన్ని, జరుగుతున్న అవినీతిని నువ్వు కంట్రోల్ చేయలేనప్పుడు ఖచ్చితంగా ఆ అవినీతి మరక నీకు కూడా అంటుతుంది. మీరు గతంలో చూసినారు అంటే నాగం జనార్దన్ రెడ్డి, ఇదే చంద్రబాబు ఉన్నప్పుడు నాగం జనార్దన్ రెడ్డి గారు పంచాయతీరాజ్ మినిస్టర్ ఉన్నప్పుడు అప్పుడు కూడా పనికి ఆహార పథకం ద్వారా పందికొక్కుల్లాగా తిన్నారు అని చెప్పి మొత్తం అంతా పక్కదారిపోయిందని చెప్పేసి ఆ రోజు కూడా విజిలెన్స్ కమిటీ దాన్ని ఫైండ్ అవుట్ చేసింది. దాని తర్వాత నీరు చెట్టులో చూసినా అదే జరిగింది. సో ఎప్పుడు చూసినా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇలాంటి పేదలకు ఏదైనా అందాలి అనుకున్న దాంట్లో ఖచ్చితంగా పెద్ద ఫ్రాడ్ జరుగుతుంది. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు దీనికి సంబంధించిన మినిస్ట్రీ, ఆయనకు అడ్మినిస్ట్రేషన్ దీని మీద కొరబడింది, ఆయన సినిమాల మీదకి ఎక్కువ మోజు చూపిస్తున్నాడు తప్ప ఈ జనాలకి గ్రౌండ్ లెవెల్లో జరుగుతున్న అన్యాయము, వాళ్ళకు జరుగుతున్న తప్పిదాలు దీనిల మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నారు. ఏదో ట్రైబల్స్కు సంబంధించిన ప్రాంతంలో ఒక మందికి 20 జతలు చెప్పులు పంపించినానని, లేకుంటే 4 ఇవి చేసినానని కాదు, గ్రౌండ్ లెవెల్లో జరుగుతున్న అవినీతి ఇది. ఈరోజు కర్షకుడు, కార్మికుడు, రైతులు ఇబ్బంది పడుతున్నారు. నేను చెప్పిన విధంగా ఏ రైతు అర్హతకు సంబంధించిన ఏ రైతుకి ఇవ్వకోకుండా కేవలం దొంగ రైతులకు ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు ఏ విధంగా పేమెంట్లు జరుగుతున్నాయి చెప్పండి. ఏదైనా కానీ ఒకరికి డబ్బులు రావాలంటే 300 ఇస్తావా చెప్పు, నేను పని పెడతా, నీ దానికి వస్తుంది. ఇదే పద్ధతిలో పెడుతున్నారు తప్ప నిజంగా కింద గ్రౌండ్ లెవెల్లో ఉన్న కార్మికునికి ఎక్కడే కానీ మేలు జరిగే పరిస్థితి లేదు. సో ఇది ఈ అవినీతిలో అంతా నేను చెప్పిన విధంగా కంపల్సరీగా పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ పవన్ కళ్యాణ్ గారు సీరియస్గా తీసుకొని ఇలాంటి అంశాలు, నేను ముదుగుబ్బ మండలం అనేది ఒక మండలాన్ని ఎత్తి చూపిస్తున్నాను. ఇది రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది. ఈరోజు దగ్గర కార్మికులకు రావాల్సిన బకాయిలే 1400 కోట్ల రూపాయలు బకాయిలు పెండింగ్ ఉన్నాయి. కార్మికులు రావాల్సింది వీళ్ళకి పెండింగ్ ఉన్నాయి. పెద్ద కాంట్రాక్టులకు అయితే బిల్లులు పే అయిపోతున్నాయా? మీరు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వటం లేదు, ఆరోగ్యశ్రీ ఇవ్వటం లేదు, కార్మికులకు రావాల్సిన ఉపాధి హామీ బిల్లులు ఇవ్వటం లేదు. ఇంక మీరు ఏం చేస్తున్నట్టు డబ్బులు? గతంలో జగన్మోహన్ రెడ్డి గారు 3 లక్షల కోట్ల రూపాయలు వివిధ పథకాల ద్వారా జనానికి ఇచ్చినప్పుడు అవినీతి అయింది, శ్రీలంక అయింది, ఇది అని చెప్పిన మీరు ఈరోజు ఆ పథకాలు ఏమీ లేకుండా, రావాల్సినవి కూడా రాకుండా ప్రతి ఒక్కరోజు ఎవరో ఒకరు ధర్నా చేయాల్సిన పరిస్థితి వస్తుంది కదా. ఒకరోజు హాస్పిటల్స్ తోడు మేము ధర్నా చేస్తున్నాం, ఆరోగ్యశ్రీ సేవలు బంద్ అంటాడు. ఇంకో రోజు ఫీజు రియంబర్స్మెంట్ రావటం లేదు, మాకు ఇబ్బందికరంగా ఉందని స్కూల్ యాజమాన్యం అంటుంది. ఏం చేస్తున్నారు డబ్బులు? మీరు చూసినారా? అప్పులు కుప్పలుగా చేస్తున్నారు. సో ఇప్పుడు నేను చెప్పినట్టుగా పనికి ఆహార పథకము, లేకుంటే స్టేషనరీ స్కామ్, మీరు అప్పుడు పోచారం శ్రీనివాసరెడ్డి ఇదే అవుతున్నప్పుడు, ఈ చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఇలాంటి స్కామ్స్ అన్నీ పుట్టుకొస్తుంటాయి. పోచారం శ్రీనివాసరెడ్డి ఆ రోజున్నప్పుడు స్టేషనరీ స్కామ్స్, తెలుగు స్కామ్స్, ఇవన్నీ ఈయనే కదా ప్రభుత్వుడంతా. సో అదే పేదవాళ్ళకి ఇవ్వాలంటే మాత్రం వీళ్ళకి లేదు. డబ్బులన్నీ తీసుకొని పోయి ఎక్కడ పోతున్నారు? రోజు ప్రతి వారము ప్రతి నెల 3000 కోట్లు 4000 కోట్లు అప్పు చేస్తూనే ఉన్నారు. మరి ఎవరికి ఇస్తున్నారు? కిందకి కార్మికునికి ఇవ్వటంలే, ఎవరికి ఇవ్వటంలే. సో ఖచ్చితంగా ఈరోజు మేము ఇచ్చిన కంప్లైంట్స్ మీద విచారణ చేయమని చెప్పి స్ట్రిక్ట్గా తీసుకొని చేయాలి. ఎందుకంటే ప్రభుత్వ డబ్బులు దీంట్లో ఉన్నాయి కాబట్టి వీళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి, క్రిమినల్ కేసులు కట్టాలి. వీళ్ళ మీద ఎవరు సూత్రధారులు? నేను పాత్రధారుల పేర్లు ఇచ్చాను, దీని వెనకాల సూత్రధారులు ఏంది, పాత్రధారులు రారు. ఆ ధైర్యం చేయడానికి అంత ధైర్యం, ఎందుకంటే దిస్ నాట్ ద ఫస్ట్ టైం. గతంలోనూ కంప్లైంట్ ఇచ్చాను, కేసు రిజిస్టర్ చేసినాను. కేసు రిజిస్టర్ చేసిన తర్వాత కూడా మళ్ళీ ధైర్యంగా అంతగా చేస్తున్నారంటే దీని వెనకాల ఎవరో శక్తి ఉండాలి. ఎవరో బలం లేకపోతే కిందున్న వాళ్ళు అంత ధైర్యం చేయరు. ఆ బలమైన వ్యక్తి ఎవరో వాళ్ళందరినీ కూడా చేసి ఖచ్చితంగా ఈ తప్పుడు చేసిన అధికారులందరినీ కూడా వాళ్ళ వెనకాల ఫోర్స్ చేసిన వాళ్ళని కూడా చేయించాల్సి కోరుతున్నాం. దిస్ ద వన్ వేర్ దీనిలో పెట్టారు. దీనికి ఇక్కడ టమోటా కట్టెలు పెట్టినట్టు దీనికి 52,000 రూపాయలు కూడా తీసుకోవడం జరిగింది. ఇలా 1,38,00,000 రూపాయలకు సంబంధించిన అమౌంట్ డిఫరెంట్ క్లాసెస్లో
చేయడం జరిగింది. వీటన్నిటి మీద విచారణ జరుగుతుందని చెప్పేసి అనుకుంటున్నాము. విచారణ జరిగి కేసులు కూడా రిజిస్టర్ చేస్తామని చెప్పేసి కలెక్టర్ గారు కూడా చెప్తున్నారు. నాకు తెలిసి సత్యకుమార్కి ఇటువంటి దాంట్లతో సంబంధం లేకుంటే విచారణ కూడా వేగవంతం చేసి వాళ్ళు తన తేడా లేకుండా కేసులు రిజిస్టర్ చేస్తారని చెప్పేసి అనుకుంటున్నాను. ఆ కాపీస్ ఇచ్చినావా ఇలా? ఆయన దగ్గరికి పోప్పా, కలెక్టర్ దగ్గరికి కదా ఇచ్చి వచ్చినాను. ఏదానికి టమోటా పెట్టినాను అయినా కానీ నాకు అమౌంట్ పడకపోతే అదే నీకు చెప్పినది. టమోటా పెట్టిన వాళ్ళకి వల్ల పెట్టని వాళ్ళకి పడింది. కట్టినా అంత లాస్ అయింది. అయినా కూడా అదే పెట్టిన వాళ్ళకి పల్లె, పెట్టని వాళ్ళకి పడింది. బాగున్నా బాగున్నా కుదరపా పెట్టిన వాళ్ళు కూడా మన తోటలోకి వచ్చి ఫోటోలు చెట్లు పెట్టిన వాళ్ళకి నీ దాంట్లోనేనా అందరు ఫోటోలు దిగినది? దాంట్లో కూడా కొందరు వచ్చి దిగేసిపోయినారు. మళ్ళీ ఆ విషయం చెప్పింటే మంది మనం అని చెప్పేసి మనకు రాకుండా రానిపోకుండా మళ్ళీ అని వాళ్ళకి ఉన్నాయా? అది కలెక్టర్ చూపిస్తామా ఇతని దాంట్లోకి వచ్చి ఫోటోలు దిగిపోయినారని?